వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి మళ్ళీ పేరు మార్చుకుంటుందా? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? చూడబోతే పరిణామాలు ఇలాగే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కౌట్ కావట్లేదని మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోనే తెలంగాణలో కొనసాగాలని గులాబీ పార్టీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే తన వ్యూహంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ సర్వాధినేత తమ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల విస్తరించాలని, ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ప్రాంతాల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. కేసీఆర్ అడుగులు కూడా ఇదే విధంగా కొనసాగాయి. అనేక చోట్ల బీఆర్ఎస్ శాఖలు వెలిశాయి. ఆంధ్ర, తెలంగాణ ఎలాగో ఉంది, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ శాఖలు విస్తరించాయి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్పై క్రమక్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. బీఆర్ఎస్ పేరు వల్లే ఓడిపోయామని, తమ పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడం వల్లే ఓటర్లు దూరమయ్యారని, తెలంగాణ సెంటిమెంట్ను పార్టీ దూరం చేసుకుందని నేతలే చర్చకు తెరలేపారు. ఈ కారణంగానే బీఆర్ఎస్పై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే తప్ప తెలంగాణలో పార్టీకి మనుగడ లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి వంటి నేతలు బీఆర్ఎస్ పేరును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి కేటీఆర్ సమక్షంలోనే పార్టీ పేరును మార్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారడం వల్ల 2% ఓట్లు దూరమయ్యాయని, ఆ 2% ఓట్ల కారణంగా అనేక సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆయన విశ్లేషించారు. ఇప్పటికైనా తప్పిదాన్ని గ్రహించి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి మళ్ళీ తెలంగాణలో కొనసాగాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయనకు డిమాండ్ చేసినట్టుగానే మాట్లాడారు. బీఆర్ఎస్ ఇక వద్దు, టీఆర్ఎస్ఏ ముద్దు అన్నట్లుగా ఆ సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చ కేటీఆర్ సమక్షంలోనే జరగడం విశేషం. అయితే రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. నిజానికి కేసీఆర్కు కూడా బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని ఉందట. ఆయన ఈ విషయమై తీవ్రమైన ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే తనకు తానే పార్టీ పేరును మారిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ కారణంగానే నాయకులే డిమాండ్ చేసే విధంగా ఆయన చర్చకు తెరలేపుతున్నారని, ఆయన ఆదేశానుసారమే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలనే చర్చకు తెరలేసిందని చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పేరును తీసేసి టీఆర్ఎస్గా అవతరించాలంటే చట్టబద్ధమైన సమస్యలేంటి, ఉన్న లొసుగులేంటి, ఉన్న సాధ్యాసాధ్యాలేంటి అనే విషయమై బీఆర్ఎస్ ఇప్పటికే సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని పార్టీ వర్గాలకు సూచించి దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించినట్టు చెప్తున్నారు. అంటే త్వరలో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మళ్ళీ రంగంలోకి దిగే అవకాశాలు చాలా క్లియర్ కట్గానే కనిపిస్తున్నాయి.